లోక్సభ ఎన్నికల సమరానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ బీఆర్ఎస్ సమాయత్తమవుతున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతుండటంతో మూడు పార్టీలు సమరానికి సమాయత్తమవుతున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అదే ఊపును లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే 2 సార్లు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు. నామినేటెడ్ పదవుల ఆశ చూపి లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచిస్తున్నారు. కష్టపడే వారికి పదవులు వస్తాయని చెబుతున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధిష్టానానికి కూడా అందజేశారని ప్రచారం జరుగుతోంది. ఇక సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే 3-4 పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో పోటీకి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, రేణుకా చౌదరి, అంజన్ కుమార్ యాదవ్, జానారెడ్డి, జగ్గారెడ్డి, ఎమ్మెల్యే గుడెం వివేక్ తనయుడితో పాటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు అనేక మంది సీనియర్లు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ యూ. మొత్తానికి ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మొదటిసారిగా కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఇప్పుడే 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో కూడా ఒక కమిటీ చేశారు. ఒక్కో పార్లమెంటు స్థానానికి కూడా ఒక్కో ఇన్ఛార్జ్ను కూడా ఇప్పటికే కేటాయించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏఐసీసీ నుంచి కూడా ఇప్పటికే అబ్జర్వర్లను కూడా పార్లమెంటు స్థానానికి ఒక్కో అబ్జర్వర్ను కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన సొంత జిల్లాకు సంబంధించి కూడా 2 పార్లమెంటుకు సంబంధించి కూడా ఆ పార్లమెంటుకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. ఇటు హైదరాబాద్కు సంబంధించి కూడా సికింద్రాబాద్, హైదరాబాద్కు సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొనసాగుతున్నాడు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి భువనగిరికి సంబంధించి కోమటిరెడ్డి వెంకరెడ్డి, నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు ఖమ్మంకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా ఒక్కో నేతకు సంబంధించి ఒక్కో సీనియర్ మంత్రికి, ఒక్కో సీనియర్ నేతలకు సంబంధించి కూడా ఒక్కో పార్లమెంటు స్థానాన్ని కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏఐసీసీ నుంచి కూడా అబ్జర్వర్లను కూడా ఇప్పటికే నెల రోజుల క్రితమే కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న నేపథ్యంలో 15 స్థానాలకు తగ్గకుండా కూడా ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 15 స్థానాలకు తగ్గకుండా కూడా ఇటు ఏఐసీసీకి గిఫ్ట్ ఇవ్వాలని మాత్రం ఆలోచిస్తా ఉన్నాడు. దానికి సంబంధించే ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. అవసరమైతే మరో నెల రోజుల్లోపే సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ 17 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా కేవలం ఒక హైదరాబాద్కు సంబంధించిన పార్లమెంటు స్థానంలో ఎంఐఎం పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో మిగతా 16 స్థానాలకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ ఉండనుంది. మొత్తానికి ఈ 16 స్థానాలలో కేవలం ఒక స్థానం మాత్రం ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ సంబంధించి తను బలంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 15 స్థానాలకు తగ్గకుండా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి సంబంధించి ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒకటి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ పార్లమెంటుకు సంబంధించి కూడా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి పేరును పరిశీలిస్తా ఉన్నారు. ఒకవేళ జానారెడ్డి దీనికి సుముఖత వ్యక్తం చేయకపోతే మాత్రం తన కొడుకు రఘువీర్ రెడ్డికి మాత్రం ఇటు మిర్యాలగూడ అసెంబ్లీ సీటు కోసం మాత్రం పోటీ పడ్డాడు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో స్థానికుడైనటువంటి బత్తుల లక్ష్మారెడ్డికి ఆ సీటు ఇచ్చిన నేపథ్యంలో కూడా రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంటు స్థానాన్ని మాత్రం అడుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఒకవేళ తండ్రి కొడుకులు ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. లేదంటే మాత్రం ఇటు సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీలో ఉండి చివరి నిమిషంలో ఇటు రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఆ స్థానం దక్కిన నేపథ్యంలో కూడా పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ పార్లమెంటు స్థానం ఇస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ అసూరెన్స్ ఇచ్చింది. ఒకవేళ
జానారెడ్డి పోటీలో లేకుంటే కూడా పటేల్ రమేష్ రెడ్డిని కూడా పేరును మాత్రం పరిశీలించే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉపాధ్యక్షుడు టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నాడు. తను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనుచరుడు అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు రేవంత్ రెడ్డి అనుచరుడు. ఇటు కోమటిరెడ్డి వర్గీయులతో కూడా సంబంధం ఉన్న నేపథ్యంలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్థానం కోసం మాత్రం పట్టుబడుతున్నాడు. మరోవైపు అదే భువనగిరి స్థానం కోసం కూడా ఇటు మునుగోడు టికెట్ ఆశించి చివరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో కూడా తనకు పార్టీలో టికెట్ దక్కిన నేపథ్యంలో కూడా పున్నా కైలాస్ నేత ఓయూ విద్యార్థి ఉద్యమ నేత మునుగోడు స్థానం నుంచి కూడా గత 2-3 స్థానాలకు సంబంధించి కూడా టికెట్ ఆశించాడు. కానీ చివరి నిమిషం వరకు తనకు సీటు వస్తుందని ఆశించినప్పటికీ చివరి నిమిషంలో మాత్రం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు పున్నా కైలాస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవిలో స్థానం కోసం అడుగుతా ఉన్నాడు. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలో స్థానం దక్కకుంటున్నట్లయితే తన భార్య లక్ష్మికి కూడా ఇటు భువనగిరి ఎంపీ స్థానం ఇవ్వాలనేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు ఇటు హైదరాబాద్కు సంబంధించి కూడా ఇటు మల్కాజ్గిరి సొంత మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి స్వయంగా కూడా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధికి కూడా అతను క్యాండిడేట్గా ఉన్నాడు. తను గెలిచి కూడా ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో కూడా మల్కాజ్గిరి స్థానం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది. మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపు ఇటు సికింద్రాబాద్ సంబంధించి కూడా అంజన్ కుమార్ యాదవ్ కొడుకు యూత్ కాంగ్రెస్కి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ కూడా సికింద్రాబాద్ స్థానాన్ని ఆశిస్తున్నాడు. మరోవైపు అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి రోహిన్ రెడ్డి కూడా దీనికోసం పోటీ చేస్తూ ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ 17 ఎంపీ స్థానాలకు సంబంధించి 15 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ తెలంగాణ నుంచే మొదలు పెట్టబోతోంది. ఇక లోక్సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ నుంచి 10 స్థానాల్లో గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగుల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. సోయం బాపురావు టికెట్ పై అనుమానాలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో అక్కడ కొత్త అభ్యర్థిని బరిలో దించే అవకాశం ఉంది. ఇక మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 3 అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలిసింది. అమిత్ షా పర్యటన తర్వాత అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో టికెట్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న లైవ్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే, మొత్తానికైతే బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైపోతుందనే చెప్పాలి. ఎందుకంటే మోదీ చరిష్మానే నమ్ముకుంది, ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అనుకుంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఎక్కడ ఏ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలనే విషయానికి సంబంధించి దాదాపు వీళ్ళు 10 టార్గెట్గా అయితే ప్రస్తుతం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. వాటిలో మనం చూసుకుంటే ముందుగా ఉన్నటువంటిది సికింద్రాబాద్ నియోజకవర్గం. సికింద్రాబాద్కి సంబంధించి ఖచ్చితంగా కిషన్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడము, కంప్లీట్గా అక్కడే ఉండి వర్క్ చేసుకోవడానికి కార్యకర్తలు నియమించడము, ఇంకా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ అంశాల మీద మనం పరిగణలోకి తీసుకోవాలి, గతంలో పడ్డటువంటి ఓట్లు ఏంటి, ఇప్పుడు బరిలోకి దిగేవాళ్ళు ఎవరు, బీఆర్ఎస్కి సంబంధించి కానీ అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించి కానీ ఎవరు దిగబోతున్నారు ఏంటి, దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే హోరాహోరీగా జరుగుతుంది. ఇక ఒక్కసారి కరీంనగర్ని తీసుకుంటే కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్ పేరే మరొకసారి తెర మీదకి వచ్చేస్తుంది. అండ్ మనకు బీఆర్ఎస్కి సంబంధించి వినోద్ పేరు వినిపిస్తుంది. మేబీ వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కాంగ్రెస్కి సంబంధించి ఎవరు ఉంటారు, ఉన్న అభ్యర్థి గట్టిగా పోటీ ఇవ్వగలుగుతారా లేదా అనేది చూడగలగాలి. అండ్ కరీంనగర్కి సంబంధించి ఇప్పటికే మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు సంజయ్. మొన్న సండే అయితే అమిత్ షా కూడా అక్కడికి రావాల్సి ఉండే. అమిత్ షా వచ్చి ఒక మార్గనిర్దేశం చేస్తారు. కొన్ని సామాజిక సమీకరణల్ని, ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్న సంజయ్ చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. అది కూడా ఏంటంటే రాష్ట్ర స్థాయి నేతగా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు తిరగడం వల్ల అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. లేకుంటే ఖచ్చితంగా అది గట్టెక్కాల్సిందే. అండ్ కొంత మాకు వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమాల వల్ల ఇది జరిగిందే తప్ప ఈసారి కరీంనగర్ నుంచి సంజయ్ ఖచ్చితంగా మరొకసారి విజయకేతనం ఎగరవేస్తారు అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది.
ఇక నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్కి సంబంధించి ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు అనేది ఇక్కడ చాలా కీలకం. ఆ రోజు మనం చూసుకున్నాము, ఎన్ని ఓడినా ఎన్ని గెలిచినా కల్వకుంట్ల కవితను ఓడించిన తర్వాత ధర్మపురి అరవింద్ ఆనందము, బీజేపీకి సంబంధించి టపాసులు పేలుస్తూ అసలు గొప్ప సెలబ్రేషన్స్ చేసుకున్నారు వాళ్ళు. సో మళ్ళీ కవిత పోటీకి వస్తుంది అనేటువంటి మాట వినిపిస్తుంది. ఇంకా దాని గురించినటువంటి క్లారిటీ లేదు. అండ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చి నేను పసుపు బోర్డు తెస్తాను అని చెప్పి చివరికి కాస్త లేట్ అయినప్పటికీ పసుపు బోర్డు తీసుకొచ్చాడు. అండ్ అరవింద్కు ఉన్నటువంటి మాటకార్తనం, డిఎస్కు ఉన్నటువంటి పలుకుబడి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన కూడా కొంత తిరిగాడు, గ్రౌండ్లో వర్క్ చేసుకున్నారు. అండ్ అక్కడ హైకమాండ్ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. నిజామాబాద్కి సంబంధించి సమన్వయంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారంటే బాగా గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేసే వాళ్ళు, ఇటు అదేవిధంగా సంఘ్కి సంబంధించి కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించి కానీ ముఖ్యంగా వీళ్ళకు ఉన్నటువంటి యువ మోర్చాకు సంబంధించి, మహిళా మోర్చాకు సంబంధించి చాలా వింగ్స్ని ఏర్పాటు చేసి ఆయా వింగ్స్ని ఆయా ప్రాంతాలకు పంపించి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించారు. ఆ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ గెలిచిన వాళ్ళని ఎక్కువ మంది పెట్టారు, మిగిలిన వాళ్ళు చాలా కీలక నేతలు ఉన్నారు. దట్టుబి నిజామాబాద్కు సంబంధించినటువంటి విషయంలో మరొకసారి నిజామాబాద్లో గెలిచి తీరుతామనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే ధర్మపురి అరవింద్ వ్యక్తం చేస్తున్నాడు. ఇక మనము ఆదిలాబాద్ తీసుకుంటే ఈ 4 అనేవి బీజేపీకి సిట్టింగ్ స్థానాలు. సోయం బాబురావుకి టికెట్ ఇస్తారా, మరొకరికి ఇస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. కాకపోతే సోయం బాబురావుకి ఇచ్చినా మరొకరికి ఇచ్చినా ఆదిలాబాద్లో బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో చూసుకున్నాము, వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సీట్లను తీసుకొచ్చుకున్నారు, ఎక్కువ ఓటింగ్ తీసుకొచ్చుకున్నారు. మనకు గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో 19.45 అంటే దాదాపు డబల్ డిజిట్ పార్లమెంట్ ఎన్నికల్లో సాధించింది. ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ ప్లేస్ రీచ్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం ఇంకా ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ వస్తుంది. అండ్ వీళ్ళు అనుకుంటున్నటువంటి బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ప్రధానంగా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రాలేదు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మాత్రం నేనని పోటీ పడుతున్నారు. ఆర్థిక బలం ఉన్నవాళ్ళు, అంగబలం ఉన్నవాళ్ళు, రాజకీయ బలం ఉన్నవాళ్ళు ఈసారి బీజేపీ నుంచి ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ అక్కడ గెలుస్తుంది. ఎందుకంటే ఇండియాకి సంబంధించి కూటమి చీలిపోవడం అనేది ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి కొంత దెబ్బగా చెప్పుకోవచ్చు. అండ్ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఇండియాకి సంబంధించి వాళ్ళు ఎవరి దారి వారు చూసుకోవడంతో కాంగ్రెస్ మరొకసారి అధికారంలోకి రాదు. ఈసారి మోడీ సర్కారే వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ కనుక ఆ ఎంపీలు ఉంటే ఎక్కువ ఫండింగ్ తీసుకురావచ్చు. కిషన్ రెడ్డి ఏం చేశాడు, సంజయ్ ఏం తెచ్చాడు, అరవింద్ ఏం తెచ్చాడు, సోయం బాబురావు ఏం తెచ్చాడు, సో మేమేం తెస్తాము. అదేవిధంగా ఇప్పటికే భారత్ వికాస్ యాత్రల పేరుతోటి ఇంటింటికి తిరుగుతున్నారు కాబట్టి ఈ నలుగురు ఏం చేశారు, అక్కడ మోడీ సర్కారు వస్తే ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్కువ తీసుకురావచ్చు, నిధులు ఎక్కువ తీసుకురావచ్చు. అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఏమైనా పనులు ఉంటే చేయొచ్చు. బీఆర్ఎస్కి ఓటు వేయడం అయితే దండుగా, ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటేస్తే జరిగేది ఏమీ లేదు. కాంగ్రెస్ ఎట్లాగో గెలవదు కాబట్టి ఎందుకు కాంగ్రెస్కి ఓటేసి మీ ఓటు పాడు చేసుకుంటారు, బీజేపీకి వేయండి, ఈ నినాదంతో అయితే ప్రస్తుతము బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వెళ్తున్నారు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే సంజన, బీజేపీ నేతలు ప్రస్తుతం బద్ధకం విడిచినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా బద్ధకంగా కనిపించారు, చాలామంది వెళ్ళలేదు. అసలు కొంతమంది జిల్లా ఇన్ఛార్జీలు అయితే ఆ ప్లేస్కి కూడా వెళ్ళలేదు. జిల్లా అధ్యక్షులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. సో వాళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయింది బీజేపీకి సంబంధించి. కానీ ఈసారి మాత్రం అలా లేదు, కాస్త కీలకంగానే వ్యవహరిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఇప్పటి వరకు ఈ సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ఇలా ఉంటే మిగిలిన 10 నియోజకవర్గాలు, ఇప్పుడు వీళ్ళైతే 10 అనుకుంటున్నారు, చేవేళ్ళకి సంబంధించి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి మొన్న ఆల్రెడీ ఆయన సామాజిక సమీకరణ నుంచి ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఆయనకి ఇస్తారనిపిస్తుంది. అండ్ మల్కాజ్గిరికి సంబంధించి కానీ మెదక్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా వీళ్ళు అనుకున్నటువంటి స్థానాలు కైవసం చేసుకోవడానికైతే గట్టి పోటీ అయితే ఉంది. మల్కాజ్గిరిలో మేబీ మనకి ఈటల రాజేందర్ పేరు వినిపిస్తుంది, అండ్ మురళీధర్ రావు పేరు కూడా వినిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. సో ఇవి కాకుండా మనకి నాగర్ కర్నూలు, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్ ఇవి కాస్త తక్కువగా పక్కన పెట్టేసిన మిగతా నియోజకవర్గాలు మెదక్, మల్కాజ్గిరి, జహీరాబాద్, మహబూబ్ నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలు, మనకు మహబూబ్ నగర్, డికేఆర్, మనకు ఇంకా ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది, మేబీ జితేందర్ రెడ్డి, శాంతికుమార్ వీళ్ళలో ఎవరికొకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా గట్టి పోటీ అయితే ఈసారి ఇవ్వబోతుంది అని బీజేపీ నేతలు చెప్తున్నారు. అది మనకు కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఈసారి బీజేపీ బరిలో అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతోంది. లోక్సభ ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యం పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగుల్లో కూడా 2-3 కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, చెవెల్ల నుంచి రంజిత్ రెడ్డి, మెదక్ నుంచి కేసీఆర్, నిజామాబాద్ నుంచి కవిత పోటీ దాదాపు ఖాయం. పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి పోటీకి చాలా మంది వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పూర్తిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో పోటీకి అభ్యర్థులను వెతికే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతల దృష్టి మొత్తం కరీంనగర్ పైనే ఉంది. కరీంనగర్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఇటీవల కరీంనగర్ లో సమావేశం నిర్వహించి సోషల్ మీడియాపై దృష్టి పెట్టాలని కేడర్ కు సూచించారు. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు ఇక్కడ సరైన అభ్యర్థి లేరు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రి కూడా అయ్యారు. దీంతో కొత్త అభ్యర్థిని బరిలో దించే అవకాశం కనిపిస్తోంది.